రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. వివాదంలో ఎక్కడా తగ్గలేదు మంత్రి కొండా సురేఖ. కేబినెట్ భేటీకి దూరమయ్యారు, ఇన్ఛార్జితో భేటీ అయ్యారు. ఈ వివాదంపై ఇప్పటిదాకా ఇటు ముఖ్యమంత్రి టీం రియాక్ట్ కాలేదు. డ్యామేజ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి టీం ఉందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రయత్నం జరిగిందా, వెనక్కి తగ్గుతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా కొద్ది గంటల క్రితం మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇటు ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కాపీకి సంబంధించి దాన్ని బహిర్గతం చేయాలి, దాన్ని తనకి ఇవ్వాలి అంటూ ఆ కాపీని చూపించాలంటూ ఇటు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఆ తర్వాత బయటలో ఆమె మాట్లాడుకొస్తూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి పేరును చెప్పుకొచ్చారు. ఇటు రోహిన్ రెడ్డికి సంబంధించి ఆ పేరును కూడా ప్రస్తావించారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ అన్నిటితో పాటు ఇటు సలహాదారుగా, ముఖ్యమంత్రి సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు ఆమె. సో ఇలా చాలా పేర్లు, కీలకమైన పేర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకంగా స్వయాన ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించడంతోనే ఒక్కసారిగా దీపావళికి ముందే ఒక ఢమాల్ లాంటి, బాంబు లాంటి వార్త ఇటు ఒక్కసారిగా ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్ని రాజేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎలా వెళ్ళబోతోంది కాంగ్రెస్? మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని కామ్ డౌన్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇటు పీసీసీ చీఫ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ప్రయత్నాల్లో ముమ్మరమయ్యారు. ఏం జరుగుతోంది? ఇటు ఈ ఇష్యూ ఇప్పుడు క్లోజ్ చేసే ప్రయత్నంలో ఎంతవరకు వచ్చింది? ఇది తగ్గుతుందా, సర్దుమణుగుతుందా, ఇంకా కంటిన్యూ కాబోతోందా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఈ అప్డేట్ని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు, మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని, ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ రైట్, అది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగింది, ఎటువంటి చర్చలు జరిగాయి, ఎటువంటి చర్చ వచ్చింది, మీకు అన్నీ తెలిసిన విషయాలే. దీనికి సంబంధించి అంటే దాదాపుగా మీడియాలో ఏ చర్చ అయితే జరుగుతుందో అదే అంశానికి సంబంధించి, ఆ వివాదానికి సంబంధించి భేటీ అయ్యారు, భేటీలో మాట్లాడారు. ఇటు ఆ విషయానికి సంబంధించి మేము పరిశీలిస్తాం, మేము వాటిని సర్ది చేసే ప్రయత్నం చేస్తాం అనే అంశానికి సంబంధించి ఇటు మీనాక్షి నటరాజన్ కావచ్చు, లేకపోతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది? ఇటు పిసిసి, మరి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఏం చేయబోతుంది? అంటే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ఉన్నారు, పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఎటువంటి డిస్కషన్ జరిగింది? ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశానికి సంబంధించిన చర్చ ఎంతవరకు వచ్చింది? ఏం జరగబోతోంది? ఈ ఇష్యూ క్లోజ్ అయ్యిందా, అవుతోందా, అయ్యే క్రమంలో ఉందా? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ వివాదంలో ఈ ఇష్యూ ఎంతవరకు వచ్చింది? క్లోజ్ అయిపోయిందా, అవుతోందా, అవుతున్న క్రమంలో ఉందా? నిన్న కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో దాదాపు 3 గంటల సేపు భేటీ అయ్యారు.
ఆ ఏకాంత భేటీలో కొండా సురేఖతో పాటు కొండా సుస్మితా పటేల్ కూడా భేటీలో పాల్గొన్నారు. జరిగిన టోటల్ ఇన్సిడెంట్ ని, అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నిటినీ, వారికి జరిగినటువంటి అన్ని అంశాలను ఏఐసిసి ఇన్ఛార్జ్ కి చెప్పే ప్రయత్నం చేశారు పూర్తి స్థాయిలో. తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, లాస్ట్ ఒక 30 minutes ముందు, భేటీ ముగిసే ముందు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు, ఆయన భేటీ అయ్యారు. సో వీళ్ళంతా కూడా చర్చించుకున్న తర్వాత ఒక క్లారిటీ, ఈ ఇష్యూని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదామనేటువంటి నిర్ణయానికి వచ్చారు. కానీ కొండా సురేఖ మాత్రం కేబినెట్ కి డుమ్మా కొట్టారు. తర్వాత కొండా సుస్మిత వీడియోల రూపంలో డైరెక్ట్ గా సీఎం కోటని, సీఎం టీమ్ ని టార్గెట్ చేశారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మొత్తం రెడ్డిలంతా కలిసి బీసీలను అణగదొక్కుతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఆమె వీడియోలో చెప్పడంతో ఒకసారి కాంగ్రెస్ పార్టీ షేక్ అయినటువంటి సిచ్యువేషన్, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. దాదాపు కొండా సురేఖ కోసం వెయిట్ చేసి 3 గంటల సమయంతో స్పెండ్ చేయడం ఇదొక ఉదాహరణ. ఏం జరిగింది డీటెయిల్ గా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో ఫైనల్ ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి టీం నుంచి వివరణ లేకపోవడం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. కొండా సుస్మితా పటేల్ మాట్లాడారు, కొండా సురేఖ మాట్లాడారు, కొండా మురళి మాట్లాడారు. తర్వాత డైరెక్ట్ గా సుమంత్ ని ఆమె వాహనంలో కూర్చోబెట్టుకుని బయటికి తీసుకెళ్లిపోయారు. ఇంత జరిగినా ఆమె చేసినటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి మీద, వేం నరేందర్ రెడ్డి మీద, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద, తర్వాత రోహిన్ రెడ్డి మీద, వీళ్ళందరిపైన చేసినా కూడా ఇంతవరకు వివరణాత్మకమైనటువంటి ఒక నోటు గాని, వీడియో గాని, క్లారిటీ గాని ఇవ్వకపోవడంతో అంటే కొండా సురేఖ కూతురు చేసినటువంటి స్టేట్మెంట్లు అవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి మరొకసారి. సో మొత్తానికి ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అయిందా? ఫ్యూచర్ లో ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుస్తారా? కేబినెట్ లో మరి ఫ్యూచర్ లో రేపు 23 తారీఖు రోజు మళ్ళీ కేబినెట్ సమావేశం ఉందంటున్నారు. ఆ సమావేశానికి కొండా సురేఖ హాజరవుతారా? ఇట్లే రెబల్ ఎజెండా, తిరుగుబావుట ఎగరవేయడానికి సిద్ధంగా ఉంటారా? అసలు ఏఐసిసి అధిష్టానం నుంచి ఏ హామీ లభించింది? పిసిసి చీఫ్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు మీడియాతో, ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అవుతుంది, దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనుకోవట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్ మాత్రం అటు కొండా వర్గీయుల్లో, ఇటు సీఎం వర్గీయుల్లో ఇద్దరి మధ్య ఉంది. యాక్చువల్ గా దీన్ని బీసీ వర్సెస్ రెడ్డిగా ప్రొజెక్షన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. క్షేత్రస్థాయిలోకి బీసీలను రెడ్డిలు అణగదొక్కుతున్నారు అనేటువంటి అంశాన్ని ఆమె, మేము బీసీలం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి కొండా సుస్మితా పటేల్ ఓపెన్ గా వీడియోలో చెప్పారు. కాబట్టి ఆ ప్రొజెక్షన్ లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది ఏఐసిసి అధిష్టానం. రైట్, అంటే ప్రస్తుతం ఇద్దరితో కూడా చర్చలు కావచ్చు, మంతనాలు కావచ్చు, ఇవి జరుగుతున్నాయా లేకపోతే కొలిక్కొచ్చింది అనుకోవాలి? నిన్న ఇన్ఫాక్ట్ కొండా సురేఖ చెప్తున్న క్రమంలో కూడా ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, ఆ అంశానికి సంబంధించి మళ్ళీ అడగద్దని నేను చెప్తున్నారంటే దాదాపుగా ఇదే చర్చ లోపల జరుగుతుంది. సో ఈ క్రమంలో ఇటు పిసిసి కావచ్చు, అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, వీళ్ళిద్దరు ఇప్పుడు ఏఐసిసితో మాట్లాడుతున్నారా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏఐసిసికి అప్పచెప్పిన తర్వాత ఏఐసిసి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతోంది ఇష్యూని? జనరల్ గా కొండా సురేఖకు సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ కాస్త గమనిస్తే, కొండా మురళి, కొండా సురేఖ కాస్త వాళ్ళు రెబల్ నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం పీక్స్ లోనే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దానికి ట్రావెల్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేస్తారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో ఇక్కడ రేవంత్ రెడ్డితో కూడా కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేనట్టుగా కనిపించింది మాటల్లో. కొండా సుస్మిత రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలా, మేము వదిలేయాలని చెప్పేసి అడగాల, మేము అట్లా చేయము, ఆమె కొండా సురేఖ ఒక ఫైర్ బ్రాండ్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు వీడియోలో. సో ఇవన్నీ గమనిస్తా ఉంటే కొండా సురేఖ సీఎం తో ఇమ్మీడియట్ గా ప్యాచ్ అప్ అయ్యేటువంటి ఉద్దేశం లేనట్టుగానే కనిపిస్తా ఉంది. ఒకవేళ సీఎంఏ కలుపుకొని పోవాలనుకుంటే మాత్రం వాళ్ళు ఏదైనా తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆమె ఎక్కడ కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేదు. ఈ ఇష్యూలో సంబంధం లేకున్నా కూడా కేవలం నన్నే టార్గెట్ చేశారు అనేటువంటి విధంగా సుస్మిత మాట్లాడారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు ఆమె తీసుకున్నారు. కాబట్టి చర్చ అయితే కొనసాగుతుంది. ఏఐసిసి అధిష్టానం కూడా దీనిపైన దృష్టి పెట్టారు. మీనాక్షి నటరాజన్ ఎంతసేపు ఆమె దగ్గర వివరణ తీసుకున్నారంటే ఏఐసిసికి డీటెయిల్ రిపోర్ట్ వెళ్ళింది, దాని తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి టీం సైలెంట్ గా ఉండిపోయారు. ఈ అంశానికి సంబంధించి ఇంకా కొండా సురేఖ విషయంలో ముందుకు పోకుండా ఇక్కడితో ఈ అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టనున్నామనేటువంటి పిసిసి చెప్పారు.
సో జరుగుతున్న అన్ని పరిణామాలు గమనిస్తుంటే ఇష్యూ క్లోజ్ అయినట్టుగానే కనిపిస్తుంది. కొండా సురేఖ ఈ రోజు హైదరాబాద్ లోనే ఉన్నారు. యాక్చువల్ అయితే వరంగల్ షెడ్యూల్ టూర్, వరంగల్ కొండా మురళి దగ్గరికి వెళ్లాల్సినటువంటి కొండా సురేఖ రాత్రి ఆగిపోయారు మీనాక్షి నటరాజన్ తో కలిసిన తర్వాత. నిన్న ఈ రోజు మొత్తం ఇంట్లోనే ఉండిపోయారు. ఆమె ఎక్కడ అంటే ఈ రోజు కూడా ఏమైనా చర్చ జరిగాయా? ఇటు మంత్రి కొండా సురేఖతో చర్చ జరిగా అనుకోవాలా, లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి టీంతో ఇటు టీపీసీసీ కావచ్చు లేకపోతే మీనాక్షి నటరాజన్ కావచ్చు భేటీ అయ్యారు అనుకోవాలా? కొండా సురేఖకి మద్దతుగా మంత్రులు ఫోన్లు చేసి సాలిడారిటీ మద్దతు, బేషరతు మద్దతు ప్రకటించారు. తర్వాత ఆమె డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం తో భేటీ అయ్యారు. ఇంకా కొద్ది మందితో ఫోన్ లో మాట్లాడారు. సో ఆమెకు మద్దతు ఉండడంతో మీనాక్షి నటరాజన్ కూడా ఆమెకు నచ్చ చెప్పడంతో ఆగిపోయారు. లేదంటే ఇంకేదైనా సెన్సేషన్ డిసిషన్ తీసుకుంటారనేటువంటి చర్చ కూడా కొనసాగింది. అటు నుంచి నేరుగా వరంగల్ వెళ్తారు, కొండా మురళితో భేటీ అవుతారు, కార్యకర్తల అంచెలతో భేటీ అవుతారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆమె ప్రభుత్వ వాహనాన్ని వాడలేదు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, సెక్యూరిటీని వద్దన్నారు, వారించారు. వాళ్ళందరినీ నేను చెప్పేంత వరకు నా వద్ద రావద్దు, నేను చెప్పేంత వరకు నా వెంట రావద్దు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె సొంత వాహనాన్ని ఉపయోగించారు. ఒకానొక సందర్భంలో కొండా సురేఖ సెన్సేషన్ డిసిషన్ తీసుకోబోతున్నారు కేబినెట్ కి సంబంధించిన. ఇంట్రెస్టింగ్ అంటే నిన్న ఈ సమయం వరకు కూడా ఎక్కడో కొండా సురేఖ రాజీనామా చేసేస్తారు, కొండా సురేఖ ఒక సడన్ కాల్ తీసుకునే అవకాశం ఉందంటూ చర్చ సోషల్ మీడియా మీద కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. బట్ ఈ రోజు మార్నింగ్ చూసుకోబోతికి అటువంటి మాట కావచ్చు లేకపోతే అటువంటి వాతావరణం ఎక్కడా లేదు. సో అక్కడే సర్దుమణిగింది అనుకోవాలా, లేకపోతే జస్ట్ హోల్డ్లో ఉంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్ అంటే ఈ పిసిసి చీఫ్ చెప్పినంత వరకు దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రుల మధ్య కొట్లాటలు, కాంగ్రెస్ పార్టీ పైన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అసంతృప్తులు, ఆ నాయకుల మధ్య సపరేట్ గ్రూప్ తగాదాలు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలు, ఇట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫేస్ చేస్తుంది వితిన్ 2 years గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత. సో ఇప్పటికే పరిస్థితి బాగాలేదు. ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్, నిన్న జరిగినటువంటి ఎపిసోడ్, మొన్న 2 రోజులు జరిగిన ఎపిసోడ్ లో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కోటరిని, ముఖ్యమంత్రి కుటుంబాన్ని కొండా సుస్మిత టార్గెట్ చేసినటువంటి తీరుతో ప్రతిపక్షాలకు ఒక బలమైనటువంటి రాజకీయ ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది. ప్రజల్లో చులకరగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు రేవంత్ రెడ్డి అండ్ ప్రభుత్వం వీళ్ళ మాటల మధ్యలోనే కొండా సురేఖ కాంగ్రెసే, రేవంత్ రెడ్డి కాంగ్రెసే. సో దానివల్ల కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారేటువంటి పరిస్థితి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏఐసిసి ఇంటర్ఫియర్ కావడం, ఇన్ఛార్జ్ నటరాజన్, పిసిసి కూడా ఇన్వాల్వ్ కావడం, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కొండా సురేఖ ఇంతవరకు అయితే సీఎం ని కలవడానికి సుముఖంగా లేనట్టుగా కనిపించింది. ఒక కేబినెట్ కు భేటీ ఆమె డుమ్మా కొట్టారు కాబట్టి అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు ఆమె. ఇలాంటి క్రూషియల్ సిచ్యువేషన్ లో ఇది ఒకవైపు సమ్మక్క సారక్క ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి, జాతరకు సంబంధించి ఉప ఎన్నిక జరుగుతుంది, ఇక్కడ కేబినెట్ సమావేశం జరిగింది, బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రేపు బంద్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆమె బీసీ మంత్రి వరంగల్ కి సంబంధించి. సో ఇంత జరుగుతున్నా ఆమె సైలెంట్ గా ఉండడానికి గల కారణమే అసంతృప్తితో ఉన్నారు, ఆమె రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంగా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ టీం చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇంతవరకు అయితే ప్యాచప్ కాలేదు, ఇద్దరిని ప్యాచప్ చేసే ప్రయత్నం పిసిసి చేస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. సో ఇంతవరకు ఒకటి రేవంత్ రెడ్డి టీం రెస్పాండ్ కాకపోవడం పైన కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. ఇంత పెద్ద ఆరోపణలు వస్తే వాళ్ళ టీం ఎందుకు ఖండన చేయలేదు? కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు స్టేట్మెంట్ చేసి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేటువంటి టీమ్స్ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడకపోవడానికి గల రీజన్ ఏంటి అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఈ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. ఈ వివాదంలో ఎక్కడా కొండా సురేఖ వెనక్కి తగ్గలేదు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాడు అర్థం చేసుకోవచ్చు. కేబినెట్ భేటీకి ఇటు కొండా సురేఖ దూరమయ్యారు, ఇన్ఛార్జ్తో సమావేశమయ్యారు. దాంతోపాటు ఇంకా చెప్పాలంటే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా భేటీ అయిన అంశానికి సంబంధించి ఆ చర్చ జోరందుకున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం రియాక్ట్ కాలేదు. డ్యామేజ్ కంట్రోల్లోనే ఉండి ఇటు ముఖ్యమంత్రి టీం అంటూ కూడా చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ ఇదే అంశానికి సంబంధించి అసలు ఇంతటి వివాదం, అంటే ఈ వివాదం ఇంత తారాస్థాయికి చేరుకోవడానికి కారణం కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు. ఈ అంశానికి సంబంధించి కొండా సుష్మిత ఎప్పుడైతే ఆ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారో ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. ఇందుకే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం.
చిరీలో కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి వేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా, రోహిత్ రెడ్డి పోలే. రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు. 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకుముందు రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. మమ్మల్ని ఏడిపిస్తాను, మేము ఏం చేయాలో అడగాల, ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా, కాళ్ళు పట్టుకుని ఈ సైడ్ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి. ఇలాంటి మాటలు మాట్లాడడానికి నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ అయ్యుండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటతలు పెట్టినా నాకు తెలుసు, డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర పోతే ఇటు ఎట్లా పడతాం అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోని అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు అండి, అంటే బీసీలంటే అంత చులకని భావం ఎందుకండి? ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో. ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు. అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు. అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా ఏమన్నంటే ఏదో ఒకటి చెప్తుంది, ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది. ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోయినండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తాను, అప్పటికప్పుడు పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు పోయినా. ఇప్పుడు మమ్మల్ని ఏడిపిస్తాను, మేము ఏం చేయాలి? కాలు పట్టుకుని ఈ సైడ్ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి. ఇలాంటి మాటలు మాట్లాడడానికి నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ అయ్యుండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటతలు పెట్టినా నాకు తెలుసు, డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర పోతే ఇటు ఎట్లా పడతాం అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోని అసలు ఆయన చక్కగా మాట్లాడింది